సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ జగన్నాథపురం గరడేపల్లి మండలం వెల్లిదండ గ్రామంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా సిపిఎం డివైఎఫ్ఐ మహిళా సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, చిన్నపిల్లల డాన్స్ పోటీలు, పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములగలపల్లి రాములు, సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వటేస్ సైదులు, ముత్యాలు, ఐద్వా జిల్లా కార్యదర్శి మద్దెల జ్యోతి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు యానాల సుశీల, మండల సిపిఎం నాయకులు దోసపాటి భిక్షం, యానాల సోమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెనగాని సాంబయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు మాజీ సర్పంచ్ మాసెట్టి అంజయ్య, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కామల్ల కిరణ్, గ్రామ కార్యదర్శి యానాల భిక్షమయ్య, అంబటి వెంకటయ్య, ములకలపల్లి కాసయ్య, నోసిని గోపి, రామారావు, గోపి ప్రసాద్, జానకమ్మ తదితరులు హాజరయ్యారు. మనకు అన్ని సమస్యలు తెలుస్తాయి కాబట్టి భవిష్యత్తులో మనందరం మన హక్కుల కోసం, మన హక్కులు అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పెట్టారు ప్రభుత్వం. అది ఎవరి వల్ల వచ్చింది? సిపిఎం పార్టీ వల్ల పోరాటం చేయటం వల్ల ఉపాధి హామీ పథకం వచ్చింది. ఆ బడ్జెట్ నిధులు చాలా తక్కువ కేటాయిస్తూ ఉన్నారు. కేటాయిస్తే ఏమవుతుంది? ఉన్నటువంటి మనకు రోజు పడేటటువంటి వేతనం తగ్గిపోతుంది, పని దినాలు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మనకు పని దొరకదు. ఓ పక్క ధరలు పెరుగుతాయి, ఓ పక్క పని దొరకదు. మరి ఎట్లా అభివృద్ధి అవుతాం? మనం ఎట్లా అభివృద్ధి అవుతాం? ఓ పక్క విద్యా వైద్యం మొత్తం కూడా ఖర్చుతో కూడుకున్నది. అవునా కాదా? మన పిల్లల చదువులు ఇలా ఎల్కేజీ చదివించాలంటే 10,000 20,000 అవుతుంది ఒక ఎల్కేజీకి. అది కూడా మామూలు స్కూలే. ఒక వైద్యం చేయించుకుందామని హాస్పిటల్ పోతే వేల లక్షల రూపాయలు అవుతున్నాయి. మేమేం చెప్తున్నాం? కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తా ఉన్నాం? ప్రజా సంఘాలు ఏం చెప్తా ఉన్నాం? విద్య వైద్యం మొత్తం కూడా ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో మన ఖర్చు లేకుండా జరిగితే మనం సంపాదించేటటువంటి సంపాదన మనకు మిగులుతుంది. అప్పుడు మనం అభివృద్ధి అవుతాం. కేరళలో ఎట్లా ఉంది? మొత్తం విద్య, నా పిల్లోడైనా మీ పిల్లగాడైనా ఎవరైనా ఆ స్కూల్లో చదవాల్సిందే. కార్పొరేట్ లెవెల్లో ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తుంది అక్కడ. వైద్యం కార్పొరేట్ లెవెల్. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతామే మనం, అట్లాంటి వైద్యాన్ని అన్ని వర్గాలకు వైద్యాన్ని అందిస్తున్నారు అక్కడ. మరి అవన్నీ తెలుసుకోవాలి కదా మీరు. అందుకే వార్తలు వినాలని చెప్తా ఉన్నా నేను ఆడవాళ్లకు. అట్లాగా ఇండ్లు, ఇప్పుడు ఈ వెలిదండలో ఉన్నారు, మాకు 70 మందికి ఇండ్లు లేవు అని దరఖాస్తులు పెట్టుకుంటే అక్కడ 60 మందికి అందమైనటువంటి ఇండ్లు, 2 బెడ్రూమ్ల ఇల్లు, విశాలమైనటువంటి ఇల్లు కట్టించిచ్చారు. 10% ఉన్నటువంటి ఇళ్లకు ఈ మధ్యనే పినరయి విజయన్ గారు 10 లక్షలు ఇంటికి ఇస్తా, 10 లక్షలు ఇచ్చి వాళ్ళకు పెరిగిన ధరలకు అనుగుణంగా 10% మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించలేదు. నేను ఇల్లు కట్టించి ఇస్తా 10 లక్షలు పెట్టని అక్కడ మాట ఇచ్చారు. చేస్తున్నాం. ఆ పోరాటంలో మీరందరూ మాకు కలిసి రావాలి. మీరందరూ వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఐక్యంగా పోరాటం చేసిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్ప మనకి కాదని కోరుకుంటున్నాం.